కలతాలు ఎక్కడ పడ్డాయి? పలకరించి చాలా పడిపోయాడు. పాపం మోర్చు రోగమేమోనే. హలో, నాకే రోగం లేదు. కాస్త ఎక్సైట్ అయితే ఇదిగో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త హెల్ప్ చేస్తారా? నా కళ్ళజోడు. ఇదిగోండి మీ కళ్ళజోడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై ది బై, నా పేరు విజయ్. ఈ రిలయన్స్ సెల్ ఫోన్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్. మీరు ఫోన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అబ్జర్వ్ చేశాను. ఈ ల్యాండ్ ఫోన్స్ ఇదే ప్రాబ్లం అండి. లైన్స్ దొరికినా మాట్లాడతాం కావు. బిల్లు మాత్రం వాచిపోతుంది. ఇదిగో ఈ సెల్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. తీసుకోండి. రకరకాల రింగ్ టోన్స్, గేమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపించవచ్చు. ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఇట్టే మాట్లాడచ్చు. అవును, మీరు అక్కడి నుంచి ఏ ఊరికి మాట్లాడారు? అమలాపురం. సెల్ ఇవ్వండి, నెంబర్ చెప్పండి. ఇదిగోండి నెంబర్. హలో, ఎవరు? హలో, మీ ఫ్రెండ్ మాట్లాడతారట, లైన్ లో ఉండండి. మీ పేరు? సుందరి, బాలా త్రిపుర సుందరి. బాగా త్రిగా సుందర గారు మాట్లాడతారట, లైన్ లో ఉండండి. హలో, హాయ్ సుధా, నేనే సుందర్ని. నా పేరా? నోరు తిరక్కల చెప్పుంటాడు. తెలుగులో వీక్ అండి, సారీ. ఏంటి న్యూస్? మా డాడీ నాకు సంబంధం తెచ్చారే. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడంటే మన స్కూల్లో వాచ్మెన్ లాగా డర్టీ ఫేస్. మంచి జాబు, ఒప్పుకోమని ప్రెజర్ చేస్తున్నారే. ఐఎమ్ వెరీ వెరీ అప్సెట్. అమ్మా, డాడీ వస్తున్నారే. నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను. సెల్ ఆన్లో ఉంచు. ఓకే, బాయ్. హలో హలో, చూసారా సెల్ ఫోన్ ఎంత ఈజీయో? వెరీ చీప్ అండి. 501 రూపాయలు కట్టారు అనుకోండి, ఈ సెల్ ఫోన్ మీ సొంతం అయిపోతుంది. నా దగ్గర అంత డబ్బు లేదండి, సారీ. కానీ ఈ రోజు నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానని చెప్పింది. పాపం తను ఏదో ప్రాబ్లంలో ఉందట. మీరే హెల్ప్ చేయాలి. తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారట. అంటే మీ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోమంటారా? అది కాదండి నా ఉద్దేశం. ఈ రోజు రాత్రికి సెల్ నా దగ్గర ఉంచుకుందామని. కుదరదండి, ఆఫీస్ లో మాట వస్తుంది, నా జాబ్ పోతుంది. ప్లీజ్ అండి, రేపు ఇదే టైంకి మీ సెల్ రిటర్న్ చేస్తా, ప్రామిస్. అసలు మీరు మీరే అని, మీ పేరు సుందరని ఏంటి రుజువు? అయినా మిమ్మల్ని నమ్మేంత కాస్ట్లీ ఫోన్ ఎలా ఇమ్మంటారు? ఇది మా కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్. వెనకాల హాస్టల్ అడ్రస్ కూడా ఉంది, చూడండి. ఓకేనా? ఏం ఓకేనో, తెగ మొహమాట పడేస్తున్నారు. ఈ కార్డ్ నా దగ్గర ఉంచుకుంటాను. ఈ సెల్ ఫోన్ మీరు తీసుకెళ్ళండి. రేపు ఇదే టైం సెల్ ఫోన్ రిటర్న్ చేయాలి. అలాగే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. సుందరి సుందరి, మీట్ సుందరిని కలవాలరా బాబు. వార్డెన్ से परमिशन लेकर आना है. जाओ जाओ. వామ్మో, పెద్ద యమకింకడులా ఉన్నాడే. వెనక నుంచి గోడ దూకెళ్ళడం బెటర్. బాయ్. అమ్మా, చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అమ్మ, నా కలచోడు. సుందరి, మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ హాలిడే కదా, వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నా కలచోడు ఎక్కడని వెతుకును? దేవుడా, నీదే భారం, గోడ దూకేస్తున్నా. నీటిలో పడ్డానండి. హలో हेलो హలో हेलो హలో हेलो హలో. ఏంటి ఈ సౌండ్ ఇంత చండాలంగా ఉంది? चुप, ये రీసౌండ్ नहीं और एक సౌండ్. మనము ఇప్పుడు నూతిలో ఉన్నాం. నీది పేరు? విజయ్ అండి. మీ పేరు? मेरा कहानी बहुत बड़ा है. నాది పేరు యూసఫ్ ఖాన్, దావూద్ ఇబ్రహీం మనిషి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎందుకు నూతిలో దాక్కుంటున్నావు? పోలీస్ ప్రాబ్లమా? లేదు సార్, సెల్ ఫోన్ ప్రాబ్లం. హలో హలో సుందర్ గారు, నేను సెల్ ఫోన్ విజయ్ని. మీ గురించి వచ్చి వాచ్మెన్ కంట పడకుండా వద్దామని గోడెక్కి దూకి కాంపౌండ్ లో ఉన్న నూతిలో పడ్డా. మా కాంపౌండ్ లో ఉన్న నూతులు పడ్డావా? అవును, అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. మీరు వెంటనే వచ్చి వెళ్తే నేను బయటికి దిగిపోతే ఈ కప్పలు కాళ్ళు పీకు తినేటట్టున్నారు. అలాగా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తాను. పదవి పద. ఏంటి మీది వాళ్ళు వస్తున్నారా? నేను ఇక్కడ ఉన్నట్టు పైకి పోయే వరకు చెప్పొద్దు, అసలే పోలీస్ ప్రాబ్లం. ఆ ఫోన్ ఇట్టాయి, ఫోన్ చేయాలి. हेलो इब्राहिम भाई, आधा वर्ष से ऐसा है, काम खत्म कर दिया, ट्रेन में बम लगा दिया, पुलिस मेरे पीछे पड़े हैं. ఇది వాళ్ళు వస్తున్నారు, తీసుకో. సుందరి. హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? నూతిలో పడ్డవాడు ఎలా చెప్పాడు? అలాగే ఉన్నాను. త్వరగా బయటికి రాండి. త్వరగా దింపండి. ఇంకా కిందకి. ఇంకా రావాలి కిందకి. లాగండి. లాగండి, జాగ్రత్త జాగ్రత్త. త్వరగా జాగ్రత్త. ఉన్నాడంటే నీళ్ళు ఎక్కువ తాగుతున్నట్టున్నాడే, గట్టిగా లాగండి. అరే, ఎదురున్నారేంటి?
నిజంగానే నీళ్ళు తాగిస్తున్నట్టు గట్టిగా నొక్కి గట్టిగా నొక్కండమ్మా. ఓకే అండి, థ్యాంక్స్. ఇంకెప్పుడు మీ హాస్టల్కి రాను. కబడ్డీ ఆడుతున్నారు. సార్ షూటింగ్ వచ్చారా, పిక్నిక్ వచ్చారా? కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్ సార్. నమస్కారం సార్. అరే మీరేం పండురా? ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావేంటి? అబ్బాయి అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. ఎవరు అక్కడ? ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ట్రీ. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టు సార్? ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్, నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది సార్. రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్ సెన్స్. విమానం చెంది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై రెక్కల మీద హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంటే ప్యాకప్ చెప్పాయి. సారీ చెప్పారు. నిజంగా ప్యాకప్ అని చెప్పాను సార్. నేనేం చెప్పారా? చెప్పారా సార్? ప్యాకప్ చెప్పారు సార్. మీరు ఎక్స్ప్రెస్ సార్ బాగా ప్యాకప్ చెప్పారు సార్. అప్పుడు ఎందుకు నీకు ఫోజు? నోరు మూసుకుని ఉండొచ్చు కదా. వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్న లాపి నా వెనకలేరా. అలాగే 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 దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మా, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావడే? ఎందుకు పాకుతున్నా? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పాకుండా ఉండడానికి అప్పుడప్పుడు టీవీ ముందు పాకుతుంటా. చెట్టుంది, లేచి త్వరగా విప్ప. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు, వీడే మెకానికే. ముందు వాడి ఆ టీవీ సావును. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలే అమ్మా. ఏయ్, ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా? నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు, నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది. ఈ బాత్రూంలోకి వెళ్ళింది. తీగ దొరికింది, ఇక మందు పాత్ర వెతుకుతా.
మనకి డౌటే రాదు. డౌట్ వస్తే ఇక డౌటే లేదు. దొంగ రండి రండి, లక్ష్మీకాంతం గారు రండి. దొంగ రండి. ఈ దుప్పట్లో ఉన్నాడు. మీరు వెంటనే వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. ఇది మా చంటిగాడి గొంతులా ఉంది. చంటి ఎక్కడున్నారా? దుప్పట్లో. నీకు ఇదేం పోయే కాలం రా. అది కాదక్క, మరే నేను చెప్తాను. మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. ఇవరు వంద ఉంగ బ్రదరా? అవునమ్మా. என்னங்க இங்க வாங்க. ఏమిటి బాబు ఏమంటుంది? సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. అబద్ధం, పచ్చబద్ధం. నేను చూడలా. ఒట్టక్కాయ నీ మీద ఒట్టు. నీ మొహం మండ. ఈ పాడుపుతో నీకెప్పుడు నుంచి వచ్చాయిరా? నిన్ను అలా చూడ తప్పు కదా. తప్పే, నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తం చూసావన్నమాట. ఇంత వంటలని పని చేస్తావా? ఆ పిల్లలు మంచిగా వదిలేశాడు. అదే ఇంకోళ్ళైతే అయిపోయింది. వార్నింగ్ ఇచ్చి వదిలేండి. నమస్తే. అలాగే పద. ఇంట్లో కదా. పదరా. నీ పని చెప్తాను. పోతు పోతు కర్ర.